ప్రజలందరూ కూడా రేపు జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి సభను స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మరి 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు కూడా అమలు చేసింది. అందులో మహిళలకు కావాల్సిన ఫ్రీ బస్సు కానీ, 500 సిలిండర్ కానీ, 200 యూనిట్ల విద్యుత్ కానీ, మరి అదేవిధంగా 10 లక్షలకు ఆరోగ్య బీమా కానీ, ఇప్పటికే రైతులకు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరి కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే తప్పనికుండా మన తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి కేంద్రం నుంచి ఎన్నో మనకు పర్మిషన్లు రావాల్సి ఉన్నాయి. అవి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన అవి రాలేదు. ఇవన్నీ సాధించుకోవాలంటే మనం మన యొక్క ఎంపీ క్యాండిడేట్లను గెలిపించి మరి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా కష్టపడి రాత్రింబగలు నిద్ర లేకుండా చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా మరి ఈ సభను విజయవంతం చేస్తూ మెదక్ అభ్యర్థి గెలుపు కోసం మెజారిటీ లక్షకు తగ్గకుండా తీసుకురావడానికి మేము కృషి చేస్తాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ గారు బీసీ గణన చెయ్యాలి అని చెప్తూ బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయడము మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇది అంతేకాకుండా ఈ మెదక్ నుంచి ఇద్దరు కూడా ఇక్కడే గత సీఎం గారు ఉన్నారు, ఇక్కడే హరీష్ రావు ఉన్నారు. మరి ఇది చాలా టైట్గా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు 3 గంటలకి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి జరిగింది. దాదాపు 200 మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు 50,000 పైన చిలుకు మరి ప్రజలను ఇక్కడ మొబిలైజ్